ఈ రోజు వచ్చేసి మనం రైతు నంద్యాల శ్రీనివాస్ గౌడ్ని అయితే ఇంటర్వ్యూ చేయడం జరిగిందండి. కొండమూడు విలేజ్ పిడుగురాళ్ళ. ఈ రోజు వచ్చైతే రైతు గేదెలన్నీ పొలం కంప్లీట్గా విప్పి మేపుతారండి. సమస్యలు బాధలన్నీ చూద్దాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీరు చూస్తున్నది పల్లె పశుపోషణ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చి మనం కొండమూడు విలేజ్ లో రైతు శ్రీని గారిని కలవడం జరుగుతుంది. కొండమూడు విలేజ్ పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ కాన్స్టిట్యున్సీ. చూడొచ్చు, రైతుతో మాట్లాడదాం. వీళ్ళు దాదాపు 20-30 సంవత్సరాల నుంచి గేదెలు అయితే అనుభవం ఉంది. వీళ్ళ గేదెలు చేస్తున్నప్పుడు ఉన్న కష్టాలు కానీ, నష్టాలు కానీ, అందులో వచ్చే సమస్యలు కానీ, లేకపోతే అందులో వాళ్ళు ఒక పావలా ఏ విధంగా కనపడింది కానీ, ఇవన్నీ చూద్దాం వివరంగా. నమస్తే సార్. ఆ, ఈ ఎన్ని గేదెలు ఉన్నాయండి మీకు మొత్తం? మాకింతకు ముందు 10 ఉండేవి. 10 గేదెలు ఉండేవి. ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి సుమారుగా? ఇప్పుడు ఒక 4 పెద్దవి ఉంటాయి. 4 పెద్ద గేదెలు, 4 సూళ్ళు కదం ఇవన్నీ దోళ్ళు, ఒక 4 ఈ చలికాలంలో కడతాయి. ఓకే. ఓవరాల్ గా పడ్డలు వచ్చేసి ఒక 6 పడ్డలు, ఒక దున్నపోతు, 3 పెద్ద బర్రెలు. అవును, ఇప్పుడు పెద్ద బర్రెలు ఉన్నాయి. అవును. మీకు ఈ ఎన్నాళ్ళ బట్టి చేస్తున్నారు ఇవి? మనం ఎప్పటి నుంచి ఉంది. ఇక ఇప్పుడు మా బాబు డిగ్రీ అయిపోయిన తర్వాత వీటి మీద మోజుగా, అప్పుడు మన చిన్న చిన్న పూరి గేదెలు ఉండేవి. అవి ఇక ఇప్పుడు ఏంది హత్సం దీనిలో తీయాలి అని అబ్బాయి చెబితే ఒక 10 గేదెలు కొనుక్కున్నాం. కొనుక్కొని మొన్న ఈ సాల్పులో ఒక 5 సంవత్సరాలు గట్టిగా లాగిచ్చాం. ఇక మన తోళ్లే మనకు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో కనపడుతున్న గేదెలన్నీ కూడా మన ఇంట్లో పుట్టినయా? ఇంట్లో ఒక గేదె అది. ఈ 2 గేదెలు ఆ పెద్ద గేదెలు, అది దాని పిల్ల, దాని కూతురు, ఇది మనవరాలు. అది ఇది ఇది కొన్నది అన్నమాట. ఈ 2 కొన్నవి అన్ని నా ఇంటి. ఒక 2 గేదెలు కొన్నాయి, వాటికి పుట్టిన పెట్ట ఇంకో గేదె అంటే వాళ్ళ అమ్మ వాళ్ళని అమ్మే 2 ఈతలు ఏమనిచ్చి అమ్మేసి, వాటి అమ్మోళ్ళని 2 ఈతలు అమ్మేశారు. అది. ఓకే. ఇప్పుడు వీటి కోసం మీరు ఏమన్నా మేత పెట్టుకుంటారా? మేత పొద్దున్నే ఇడుతా 7ంటికల్లా, 8ంటికి ఇప్పుతా. 8ంటికల్లా ఇప్పుతారు. మీరు వీటి కోసం ఏమన్నా పచ్చి మేత పెట్టి? పచ్చి మేత గేదెల పాడి అయినప్పుడు వాటికే పచ్చి గడ్డి తీసుకొచ్చేస్తా. 4 పాడి అయితే 4 పచ్చి మూపులు వేస్తా. ఇక ఏదన్నా తేన్నాడు ఎండిగడ్డి కొద్దిగా వేస్తా. పొద్దున ఎన్నింటికి ఇప్పుతారు? పొద్దున్న 8ంటికి వాళ్ళు ఇప్పుతా. 8ంటికి ఇప్పి సాయంత్రం 8 దాకా? 6 దాకా మేపుతా. ఓకే. మీకు ఇందులో ఏమన్నా అంకుల్ మీరు ఇటు తిరగండి గేదెల వైపు. అంకుల్ వీటికి ఎలాంటి సమస్యలు వస్తాయి? ఇటు తిరగండి అంకుల్. సమస్యలు అంటే కొద్దిగా పొలం తిరిగే వాటికే సమస్యలు తక్కువ. పొలం తిరిగే వాటికి సమస్యలు తక్కువ. డైరీ ఫారం లో ఉండే వాటికి ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటి సమస్యలు ఎక్కువేలే. వాటి సమస్యలు ఎక్కువే. మీకు ఇట్లా పొదుగు వాపు రావటం గానీ, జ్వరాలు రావటం గానీ, వాతం చేయటం గానీ, ఇలాంటి సమస్యలు ఏమన్నా వస్తాయా? అవి తక్కువ. ఓకే. మీరు ఎందుకే బరగళ్ళు ఎంచుకున్నారు? గొర్రెలు గానీ రకరకాల వ్యాపకాలు ఉన్నాయి కదా రైతు పరంగా, ఎందుకని మీరు బరగొళ్ళు ఎంచుకున్నారు? బరిగొడ్డు ఎంచుకున్నామంటే ఇంకా పొడిళ్ళు కూడా ఇంతకు ముందు కాశాను. అయితే గట్టి సొమ్ము అని. ఇదైతే ఇప్పుడు ఏడుండా గబాన కుక్క బొక్క రాదు, అవి అనుకో తిప్పలు. గొర్రెలు అయితే ఇబ్బందులు. కత్తి మేత తగ్గింది అనుకో, ఇంటికి తీసుకుపోయి ఒక పని మేత చేసుకుంటాం. వాటికి ఆ సమస్యలు తక్కువగా అవి, అందువలన ఇవి ఎంచుకోవటం జరిగింది. ఓకే. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకోండి బాబాయ్, మీకు పొలం తిరగడానికి అవకాశం ఉంటుందా? పొలం తిరిగి వస్తాయి. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న గేదెలు సుమారుగా ఎన్ని పాలు ఇస్తాయి? మాక్సిమం పీకేళ్ళు ఈనిన తర్వాత ఉమ్మరం మీద పాడంటారు కదా, ఒక 5 కాసుకొని కాసుకొని పొద్దుటీడి 5, సాయంకాలం ఒక 4. మీరేమైనా దానాలు ఇస్తారా వీటికి? మేము ఇయ్యం. ఏం దానాలు ఇయ్యరు? మీరు కేవలం వచ్చేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పుకొని వస్తారు. తిప్పుకొస్తాం. కొద్ది కుడితి నీళ్ళు అయితే తాపుతారు. అది వాటర్ కుడితే కద్దెత్తి అవి పలసంగా తగ్గితే కొద్దిగా తౌడేస్తాం. ఇప్పుడు వర్షాకాలం బాగా దోమలు అవన్నీ వస్తాయి కదా, ఒక 2-3 నెలల సీజన్. ఆ టైంలో వీటికి ఏమన్నా దోమతెరలు కానీ ఏమన్నా వేస్తారా? ఒక్కోసారి వేస్తాం, ఒక్కోసారి వేయకపోయినా బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. మన దగ్గర పుట్టే దూడలన్నీ బతుకుతే ఏమన్నా సమస్యలు వచ్చి ఏమన్నా చనిపోవడం జరుగుతుంది? కొద్ది గొప్ప సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మన దాంట్లోనే పుట్టి పెరిగినాయి దాదాపు 7 శాల్తీలు పట్టదోళ్ళు కనపడుతుంది 2-3 సంవత్సరాలు. అయ్యి దున్నపోతులు ఒక 7-8 నుండి ఉంటాయి. ఇంకా దున్నపోతులు లెక్కలేవు.
దున్నపోతులను అయితే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పాలు మరంగా అమ్ముతాం కదా, పాలు మరవగానే అమ్ముతుంటారు. ఉమ్. ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా ఒక గేదెని మనం గేదెల ఫారం పెట్టిన వాళ్ళు కట్టేసి ఎకరాలు మేతలు కోసుకొచ్చి ఇప్పుడు మేత కొయ్యడానికి కూలోడు, అవి తెచ్చేసేది ఓనరు బీహార్ వాడు ఒకడు వేస్తాడు, మళ్ళీ అక్కడ ఏరి నించున్న చాటే ఏరుగుతుంటే నించున్న చాటే ఉచ్చబోస్తుంటే అవి తీయడానికి ఇంకో మనిషి. సో ఇన్ని రకాలతో పోల్చుకుంటే మీకు ఓన్లీ మేపక రావడం ఒక మనిషి ఒక 10 గేదెలకి మీకు ఏది మంచిది అనిపిస్తుంది? ఇదే తేలక. ఇదే తేలక. ఇప్పుడు కట్టేసి మేపితేనే ఎక్కువ పాలు పిండుతాయి అంటారు, అది ఎంతవరకు నిజం? అవి దానాలు వేస్తేనే అది పాలు పిండుతాయి తప్పితే ఏదైనా తిరిగి వచ్చి మేసేదైనా ఉంటే సేఫ్టీ ఉండదు అసలు, తక్కువ. ఇప్పుడు కట్టేసి మేపడం వల్లనే మనకి చాకిరి గాని దానికి అయ్యే ఖర్చు గాని ఎక్కువ. ఎక్కువ గడ్డి కోయడానికి ఇలా మోపుకి 50 నుంచి 70 తక్కువ. రూపాయల దాకా 50 నుంచి 70 రూపాయల దాకా తీసుకుంటున్నారు గడ్డి మోపు కోయడానికి. అవును మళ్ళీ అది ఇంటి దాకా తీసుకొచ్చుకోవడానికి ఏదైనా బండ్లు గాని మన ఓనర్ గాని వెళ్ళాలి, అవును. మళ్ళీ అది జాగ్రత్తగా ఇల్లు జారాలి, అన్ని శాకిరి. పన ఒకసారి మోపేసినా సరే నీవు. అవును. వీటన్నిటితో పోల్చుకుంటే తిప్పుకొచ్చి మేపుకుంటే చాలా నయ్యం. ఇప్పుడు ఆడకాళ్ళు నీళ్ళు ఉండేలే. ఓవరాల్ గా ఇదే మాత్రం ఇదే నయ్యం. మీరు పాలు ఎవరికి పోస్తుంటారు? మేము కేంద్రానికే ఎక్కువ పోస్తుంటారు. ఖాతాలు ఏం లేవు బాబాయ్? ఉన్నాయి. ఓకే. ఖాతాలకు పోస్తుంటే మీకు ఏమైనా సమస్యలు వస్తున్నాయా? ఏదైనా వాసన వస్తుందా, లేకపోతే పెరుగు గట్టిగా పాలు మంచి పోతామని ఒక వాతమైనా కూడా వాళ్ళు అయ్యే మాకు కావాలి అయితే మళ్ళీ 2 రోజులు బెల్లం వేయమంటారు. 2 రోజులు బెల్లం వేయమంటారు కానీ మాకు మీ పాలే కావాలి. అవును, మంచి పాలు పోతాం కాబట్టి మనయే కావాలంట. మీరు బూతుకు పోతున్నారు అంటే కేంద్రానికి పోస్తున్నారు అంటున్నారు కదా, కేంద్రానికి పోయటం వల్ల మీకు నష్టం అనిపించలేదా? అంటే బయట 80 రూపాయలు 90 రూపాయలు లీటర్ గేదె పాలు అమ్ముతున్నాయి మంచిగా, అలాంటిది బూతులో పోస్తుంటే మీకు ఎంత డబ్బులు ఇబ్బంది లేదు. ఆయన కూడా మరిన్ని గేదెలు కాబట్టి చూసి మంచిగానే 70 తక్కువ రానిడు. మనకు ఆ వారా తిప్పి మేపకొచ్చుకుంటున్నాం కాబట్టి అక్కడ కవర్ అయింది. తిప్పి మేపకొచ్చుకోవటం వల్ల కొద్దిగా శాతం ఏమన్నా బాగా వస్తుంది మీకు? శాతం అని కాదుగా, ఏంటంటే మనకు పెట్టుబడి తగ్గుతుందిగా. పెట్టుబడి తగ్గుతుంది, పెట్టుబడి తక్కువ. అది ఈ అన్ని తవుడు ఖర్చులు, మేత ఖర్చులు ఇవన్నీ తగ్గుతాయి కదా. డైరీలో ఉండే గేదెలు అయితే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కడక రావాలని వాటికి నీళ్లు తప్పాలని గేదెకి కానీ ఇట్లా చాలా టైం కిల్ అయితే ఖర్చు అవుతా ఉంటది. మీకు ఎలాగా, మీకు ఏదన్నా చెరువు కానీ తగ్గినా కూడా మాకు ఇబ్బంది అనిపించదు. మీకు శుభ్రంగా చేసుకోవడానికి చెరువు కానీ వాగు కానీ ఏమన్నా ఉందా? ఆ ఇబ్బంది లేదు. ఒకవేళ ఇది లేకపోయినా ఇంటికాడ మోటార్ వేసుకొని చేసుకుంటారు. ఇప్పుడు ఈ గేదెలన్నీ ఒకసారి ఈ 10 గేదెలన్నీ ఒకేసారి ఇంతే మీరు పాలు పిండుకోగలుగుతారా? మీరు చేసుకోగలుగుతారా? మీ అబ్బాయి మీరే కలిపి పిండుకోగలుగుతారు. ఇవన్నీ ఒకసారి ఇంటి ఉమ్మరం మీద మీకు ఎన్ని పాలు అవ్వచ్చు సుమారుగా? అంటే మనం మేత తగ్గిస్తాంగా 4 5 ఇచ్చేది. ఇప్పుడు 4 గేదెలు ఇచ్చేదానికాను అదే 4 మోపులు 8 మోపులు వేయలేము కదా. ఆ 4 మోపులే కాదు తగ్గుతాయి కదా. 4 ఇస్తుంటాయి. 4 ఒక 10 బర్రెలు ఇంటే ఉదయం ఒక 40 సాయంత్రం ఒక 40-80 లీటర్ల దాకా అయితే ఉమ్మరం మీద. అది అన్ని ఒకసారి ఇంతే అనుకుంటే ఒక్కసారిగా ఏరు కదా. ఇప్పుడు 4 ఉంచుకుంటాం, ఆ 4 పాడి చేసుకున్నాక ఇక 4. ఇప్పుడు మీ ఫారంలో పుట్టిన దున్నపోతుంది కదా, అది దానికి వయసు ఎంత ఉంటుంది? 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు ఉంటుంది. అది దాటడానికి దానికి వయసు వచ్చిందా? 3 ఏళ్ళు రావాలి నిండితే గాని అప్పుడు పారుద్ది దొన్న బారుద్ది. ఇప్పుడు ఏమన్నా వాసన చూసి కట్టుని మామూలుగా ఎలకొచ్చిందని గుర్తుపడుతుంది. ఓకే. ఆ దున్నపోతుని మీరు ఉంచుకుంటారా లేకపోతే మళ్ళీ సైజ్ వచ్చినాక అమ్మేస్తారా? ఉంచాలనే ఉంచుకున్నా. మీకు ఎదకొచ్చినప్పుడు ఎలా గుర్తుపడతారు మీరు? మనం మామూలుగా తేగేస్తుంది బర్రె, తేగేస్తుంది. వాటి లక్షణాలు కూడా ఏరే గేదె మీద ఎక్కుద్ది. ఒక దున్నపోతు లేకపోతే ఒక గేదె ఎదైన సమయంలో వేరే గేదెకి ఎక్కుద్ది, కొంచెం అరవటం ఉంటది. అటువంటి చేసేటప్పుడు మనం దాన్ని గుర్తుపట్టాలా? ఓకే. ఆల్రెడీ మనకి ఎదైతే తెలిసిపోయింది. అంటే ఏ రకంగా చూస్తుంటారు మీరు? చూసేది ఏముంది, కొంచెం కొబ్బరి నూనె తేగేసిద్ది. ఇంకా తేగేసి అదిగో లక్షణాలు కొంచెం అన్ని మేతని అనుకో, మేసేటాయని కూడా కొద్దిగా తిక్కలుగా
తెక్కలు తెక్కలుగా ఓ అదయింది అనుకుంటాం వెనక మానం ఉబ్బటం కొద్దిగా తెలుసుద్ది ఉమ్. తెలుసుద్ది అర్థమైద్ది. మీరు ఇంజెక్షన్ చేస్తే మీకు తొందరగా అవుతుందా, దున్నపోతే కరెక్టా? మీకు ఏది మంచిది అనిపించింది? ఇండిషన్ అంటే ఇక దున్నలేనప్పుడు ఇండిషన్ చేపిస్తాం, ఉమ్. ఏదన్నా ఉంటే పక్కూరు నెములిపూరు తీసుకుపోయి. ఇప్పుడు ఇంజక్షన్లు వేయటం వల్ల మీకు ఏమైనా రిపీటెడ్ సమస్యలు అవుతున్నాయి అంటే, ఈ ఎదకి ఇంజక్షన్ చేసాం అవ్వలేదు, ఇంకోసారి అట్లా ఏమైనా మీకు ఇబ్బంది పెడుతుందా ఇంజక్షన్? ఇబ్బందులు బలేవుడి, మంచి ఇబ్బందులు. ఒకసారికే కడుతున్నాయా 2-3 సార్లు ఇంజక్షన్? 2-3 సార్లు 4 సార్లు కూడా కట్టియాల్సి. ఒక్కొక్కటేనా అన్ని అట్నే ఉన్నాయా? అన్నీ కాదు, ఒక్కొక్క గేద. ఇదేంటంటే ఇప్పుడు ఆ శవన అనేది కూడా వాళ్ళు తీసే వాటికే తీయాలి. వాడే 60 తెస్తుండో 50 తెస్తుండో. ఓకే, అందులో ఇక జీవనం తగ్గిపోయి ఈ దీని వేడికి అది సాలక అది కూడా చచ్చిపోయి అది కట్టట్లా. ఇప్పుడు దున్నపోతు దాటితే అది తొందరగా అది అయినా 4 గొడ్డు బారితే దున్నకి ఇబ్బంది ఉండదు. 5-6 గేదెలు వెనక సిక్కి ఉండే అనుకో, అప్పుడు వాటికి బర్రె తేడా వచ్చేసి. అంటే ఒక రోజు 5-6 గేదెలు బారితే ఇప్పుడు మన 10 గేదెలకే ఒక 4 ఇప్పుడు బారి సాయంకాలం ఒక 4 అయితే నిలుసుద్ది. వయసు పడ్డలు అనుకో, దాని వేడి దీనికి సాలక దానిలో అది తేడా వస్తుంది. అదేలే, మీకు దున్నపోతైనా మంచిదే కానీ కాకపోతే రోజుకి ఎక్కువ బారకుండా అదే మన ఫామ్ వరకే, మన 10 గేదెలు 20 గేదెలు అనుకోండి, ఎప్పుడో ఒకసారి ఇబ్బంది లేదు మనది కాబట్టి మనకి. ఇప్పుడు ఈ గేదె కనపడుతుంది కదా, ఇది ఎన్ని పాలు ఇచ్చింది? అందుకు ఒక 5 5 కాసుకొని ఇస్తుంది లెక్క లేకుండా, ఉమ్మరం పాడి మీద. దానా గేనా 6-7 దాకా. ఇప్పుడు ఏమన్నా కొత్తగా పెట్టుకునే వాళ్ళకి మీరు ఏ విధంగా చేసుకోమంటారు? షెడ్ పెట్టి చేసుకోవడం మంచిదా, లేదా తిప్పుకొచ్చుకోవడం మంచిది? తిప్పుకొచ్చుకోవడమే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మంచిది. అంతే. దీనివల్ల మీకు అటు వాయదు కదా. మీకు ఈ గేదెలన్నీ ఉమ్మరం మీద మీరు ఒక అమ్మాలనుకున్నప్పుడు, ఒక గేదె మీకు ఎంతకు పోద్ది మాక్సిమం ఒక అమ్మాలనుకున్నప్పుడు? 1,00,000 దాకా బాధ్యత. పెద్దవి అయినాక అమ్ముతాం. పెద్దవి అయినాక ఒక అమ్మాలనుకుంటే 1,00,000 దాకా పోద్ది. అంటే మీ దగ్గర 10 గేదెలు ఉన్నాయంటే 10 లక్షల ఆస్తి మన దగ్గర ఉన్నట్టే. మీరేమన్నా అమ్మదలుచుకున్నారా ఈ గేదెల్లో? ఇప్పుడు కొత్తగా డైరీ పెడుతున్న యువకులు పెద్ద పెద్ద షెడ్లు, బాగా ఫ్లోరింగ్ లాగడం కానీ, పెద్ద పెద్ద రేకుల షెడ్లు వేయటం, వాటికి బోర్లు బిగించడం, ఫ్యాన్లు బిగించడం, దోంతార్లు వేయటం, రకరకాల హంగామా అంతా చేస్తున్నారు. ఓకే, దానివల్ల చాలా చాలా లక్షలు కూడా ఖర్చు అవుతుంది. గేదె కంటే కూడా వాళ్ళు షెడ్కే 30 లక్షలు, 20 లక్షలు లేదా 10 లక్షలు కొంచెం ఎక్కువ మంది పెడుతున్నారు. పెట్టిన వాళ్ళనే కొద్దిమంది తీసేస్తున్నారు. అంటే ఫెయిల్యూర్స్ అంటారు, డైరీ ఫామ్లో ఫెయిల్యూర్స్ కూడా కొంత ఉంటాయి. ఎందువల్ల నష్టపోతున్నారు వాళ్ళు? అది గేదెల్లో వాళ్ళకి పెట్టుబడి వాళ్ళకి తెలియక ఎక్కువ పెట్టడం, గేదెలు మంచి గేదెలు కానీ కూడా అమ్మటం, వాటిల్లో చాలా తేడా పడుతుంది. అదే మనం 4 గేదెలు కొనుక్కొని 4 కాడి నుంచి అట్నే మన గేదెల మందోళ్ళగా చిన్న దోళ్ళ తెచ్చుకొని మేపుకొని అవి మన సోటు అలవాటు అయింది, మన నేల నీళ్ళు అన్ని అలవాటు పడతాయి. అప్పుడు మనకి దిగుబడి బాగా ఇస్తాయి. ఇప్పుడు ఒక గేదెకి ఈ సెటప్ అంతా కావాలంటారా? అంటే పెద్ద పెద్ద షెడ్లు, పెద్ద పెద్ద ఫ్యాన్లు, మంచి మంచి ఫ్లోరింగ్లు, పెద్ద పెద్ద గాళ్ళు ఇవన్నీ అవసరం అయితే అంటారా? అవసరమే. ఓకే, అవసరమే. వాటికైతే ఖర్చు చేయాల్సిందే, తప్పదు. చిన్న చిన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా కొత్తగా ఎవరన్నా యువకులు గేదెలు చేసుకోవాలంటే చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. మేపుకుంటే